చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు అటెండ్ అయ్యారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. ఉదయం 11:10 చిక్కడపల్లి పిఎస్కు రీచ్ అయ్యారు అల్లు అర్జున్. ఏసీపీ రమేష్, సిఐ రాజు నాయక్ అల్లు అర్జున్ను ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ వెంట తండ్రి అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి చిక్కడపల్లి పిఎస్కు వచ్చారు. అయితే అల్లు అర్జున్తో పాటు ఆయన లీగల్ టీంతో లాయర్ అశోక్ రెడ్డిని మాత్రమే పిఎస్లో అనుమతించారు పోలీసులు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో రిలీజ్ చేసిన వీడియో ఫుటేజ్ పైనే ఇవాళ ప్రధానంగా ప్రశ్నిస్తారని తెలుస్తోంది. థియేటర్లో తొక్కిసలాట, రేవతి మృతి చెందిన విషయం తనకు ఎవరూ చెప్పలేదని గతంలో ప్రెస్ మీట్లో చెప్పారు అల్లు అర్జున్. అయితే ఆయన ప్రెస్ మీట్ తర్వాతే ఘటన జరిగిన రోజు థియేటర్లో సీసీ ఫుటేజ్కు సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు పోలీసులు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఘటనలో రేవతి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కేసులో అల్లు అర్జున్ సహా మొత్తం 18 మందిపై చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ నెల 13న ఉదయం అల్లు అర్జున్ను అరెస్టు చేశారు పోలీసులు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో 14న జైలు నుంచి రిలీజ్ అయ్యారు. కేసు దర్యాప్తులో ఉండగానే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 3 రోజుల కింద అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు తనపై అవాస్తవాలు నమోదు చేశారంటూ ఆరోపించాడు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో తన ప్రమేయం లేదని చెప్పే ప్రయత్నం చేశాడు. కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు అల్లు అర్జున్ కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాలని నోటీసులు పంపారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు అటెండ్ అయ్యారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. ఉదయం 11:10 చిక్కడపల్లి పిఎస్కు రీచ్ అయ్యారు అల్లు అర్జున్. ఏసీపీ రమేష్, సిఐ రాజు నాయక్ అల్లు అర్జున్ను ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ వెంట తండ్రి అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి చిక్కడపల్లి పిఎస్కు వచ్చారు. అయితే అల్లు అర్జున్తో పాటు ఆయన లీగల్ టీంలోని లాయర్ అశోక్ రెడ్డిని మాత్రమే పిఎస్లోకి అనుమతించారు పోలీసులు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో రిలీజ్ చేసిన వీడియో ఫుటేజ్ పైనే ఇవాళ ప్రధానంగా ప్రశ్నిస్తారని తెలుస్తోంది. థియేటర్లో తొక్కిసలాట, రేవతి మృతి చెందిన విషయం తనకు ఎవరూ చెప్పలేదని గతంలో ప్రెస్ మీట్లో చెప్పారు అల్లు అర్జున్. అయితే ఆయన ప్రెస్ మీట్ తర్వాతే ఘటన జరిగిన రోజు థియేటర్లోని సీసీ ఫుటేజ్కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు పోలీసులు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఈ నెల 4న సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఘటనలో రేవతి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కేసులో అల్లు అర్జున్ సహా మొత్తం 18 మందిపై చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ నెల 13న ఉదయం అల్లు అర్జున్ను అరెస్టు చేశారు పోలీసులు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో 14న జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. కేసు దర్యాప్తులో ఉండగానే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 3 రోజుల కింద అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు తనపై అవాస్తవాలు నమోదు చేశారంటూ ఆరోపించాడు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో తన ప్రమేయం లేదని చెప్పే ప్రయత్నం చేశాడు. కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు అల్లు అర్జున్ కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చిక్కడపల్లి పిఎస్ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి అజయ్ లైవ్ లో ఉన్నారు. అజయ్, అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇప్పటికే అల్లు అర్జున్కి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పిన క్రమంలో కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఇటు అల్లు అర్జున్, తన తండ్రి అల్లు అరవింద్తో పాటు బన్నీవాస్ ముగ్గురు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. సో ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అల్లు అర్జున్ని క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ అనమాట. ముఖ్యంగా ఈ ఎంటైర్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి చాలా వరకు ముందు నుండి ఈ కేసు తెరపైకి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడము, దాని తర్వాత హైకోర్టుని ఆశ్రయించడము, క్వాష్ పిటిషన్ వేసిన తర్వాత 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. దాని తర్వాత అల్లు అర్జున్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు ఈ ఎంటైర్ విషయం ఏం జరిగింది అంటూ అల్లు అర్జున్ తన వెర్షన్ని చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ చాలా క్లియర్గా ఆ ప్రెస్ మీట్లో నేను సినిమా చూడడానికి వెళ్ళాను, అప్పుడు బయట ఏం జరిగింది నాకు తెలియదు, ఆ ఘటనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తూనే లోపల నేను సినిమా చూస్తున్న టైంలో బయట రేవతి అనే మహిళ చనిపోయిన విషయం కావచ్చు, వాళ్ళ బాబు సీరియస్గా ఉన్న విషయము, హాస్పిటల్ తీసుకెళ్లిన విషయము పోలీసులు నాకు కన్వే చేయలేదు అనేది అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పరిస్థితి. కానీ పోలీసులు మాత్రం చాలా క్లియర్గా అల్లు అర్జున్ సంబంధించి మినిట్ టు మినిట్ ఏం జరిగింది, ఆ రోజు సినిమా థియేటర్కి వచ్చేటప్పటి నుండి బయటికి వెళ్ళేంత వరకు ప్రతి ఒక్క ఫుటేజ్ని పోలీసులు ఒక 10 నిమిషాల వీడియో గ్యాదర్ చేసి అసలు అల్లు అర్జున్ థియేటర్లోకి ఎంటర్ అయ్యే ముందు కొంతవరకు అక్కడ ప్రశాంతమైన వాతావరణం
వాతావరణం ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ వచ్చిన తర్వాతనే ఆ తొక్కిసలాట స్టార్ట్ అయింది. అందులో భాగంగానే ఒక మహిళ మృతి చెందింది. ఇక మహిళ మృతి చెందిన తర్వాత కన్సర్న్ ఏసీపీ ఎవరైతే ఉన్నారో ఏసీపీ కూడా అల్లు అర్జున్కి ఆ విషయం కన్వే చేసే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్కి లోపలికి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తున్న క్రమంలో అల్లు అర్జున్ దగ్గరికి పోనీయకుండా థియేటర్ సంబంధించిన యాజమాన్యాలు అడ్డుకున్నాయి అనేది పోలీసులు చెప్పడము. ఇక ఏసీపీ డీసీపీకి సమాచారం ఇచ్చారు. సో సెంట్రల్ జోన్ డీసీపీకి కూడా నేరుగా సంధ్యా థియేటర్ రావడము, అల్లు అర్జున్ ఏదైతే బాల్కనీలో సినిమా చూస్తున్నారో అక్కడికి వెళ్ళి ఇక పరిస్థితి చేయి దాటిపోయే అవకాశం ఉంది, లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది, ఖచ్చితంగా మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అంటూ డీసీపీ అల్లు అర్జున్ని బయటికి తీసుకొని వస్తున్న విజువల్ కూడా థియేటర్ నుండి బయటికి తీసుకొని వస్తున్న సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఆల్రెడీ పోలీసులు గ్యాదర్ చేశారు. దానికి సంబంధించి పోలీసులు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, పోలీసులు నాకేం చెప్పలేదు అంటూ అల్లు అర్జున్ ఏదైతే చెప్పాడో దానికి స్ట్రాంగ్ కౌంటర్గా పోలీసులు వీడియో రిలీజ్ చేయడము, అందులో మినిట్ టు మినిట్ థియేటర్ లోపల ఏం జరిగింది, రేవతి వాళ్ళు థియేటర్కి ఎప్పుడు వచ్చారు, తొక్కిసలాట ఎప్పుడు జరిగింది, ఆమెకి పోలీసులు సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నం ఏ టైంలో చేశారు, అల్లు అర్జున్ని బయటికి రావాలి అని పోలీసులు చెప్పిన టైం ఏంటి, అల్లు అర్జున్ బయటికి వచ్చిన టైం ఏంటి. సో అల్లు అర్జున్ సినిమా మొత్తం చూసిన తర్వాతనే బయటకు వస్తాను అని చెప్పాడు అనేది పోలీసులు ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం క్వశ్చనింగ్లో భాగంగా కూడా అల్లు అర్జున్ని ఆ వీడియో పోలీసులు ఏదైతే ఎవిడెన్స్ సేకరించారో ఎవిడెన్స్ అన్నింటిని కూడా అల్లు అర్జున్ ముందుంచి విచారిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఇక అల్లు అర్జున్ ఆల్రెడీ నోటీసులు తీసుకున్న తర్వాత చాలా ప్లాన్డ్గా అటు లీగల్ టీమ్ తోటి సమావేశం ఏర్పాటు చేసుకోవడము, నిన్న సుదీర్ఘంగా అల్లు అర్జున్ నివాసంలో తన లీగల్ టీమ్ని అప్రోచ్ అవ్వడము, వాళ్ళు కూడా లీగల్ సంబంధించి కొన్ని సజెషన్స్ ఇచ్చినట్లు కూడా మనకు ఆఫ్ ది రికార్డ్ సమాచారం అందుతుంది. ముఖ్యంగా పోలీసుల క్వశ్చనింగ్ సంబంధించి క్వశ్చనింగ్ ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించి అల్లు అర్జున్ ఏ విధంగా సమాధానాలు చెప్పాలనే దానిపైన కూడా ఇప్పటికే లీగల్ టీమ్ కొన్ని అడ్వైజులు కూడా అల్లు అర్జున్కి చేశారు. ఈరోజు ఉదయం కూడా అల్లు అర్జున్ ఇంట్లో లీగల్ టీం మళ్ళొకసారి సమావేశం అయ్యారు. ఇక్కడికి వచ్చే కొద్దిసేపటి ముందు కూడా అల్లు అర్జున్ లీగల్ టీం తోటి మాట్లాడి ఇంటి నుండి బయలుదేరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వచ్చారు. చిక్కడపల్లి పోలీసులు మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ని ఈ ఎంటైర్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వ్యవహారంలో ఆ రోజు అల్లు అర్జున్ రావడము, ముఖ్యంగా ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండే అల్లు అర్జున్ ఒక రోడ్ షో మాదిరిగా అభివాదం చేస్తూ వచ్చిన విజువల్స్ కూడా చాలా క్లియర్గా పోలీసులు గ్యాదర్ చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం నేను ఎక్కడ ఆ విధంగా అభివాదం చేయడం కావచ్చు, లేకపోతే అది చేయలేదు అని చెప్పే ప్రయత్నము చేయడంతో పాటు చాలా వరకు అల్లు అర్జున్ ఈ విధంగా మహిళ మృతి చెందింది, వాళ్ళ బాబు కూడా సీరియస్గా ఉన్నాడు అనే విషయం పోలీసులు కన్వే చేసిన తర్వాత కూడా పోలీసులు అల్లు అర్జున్ని థియేటర్ నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా అభివాదం చేస్తూ వెళ్ళాడు అనేది పోలీసులు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ముందు నుండి కూడా పోలీసులకి ఒక లెటర్ పెట్టుకున్నారు థియేటర్ సంబంధించిన యాజమాన్యము, ఈ విధంగా బెనిఫిట్ షోకి సంబంధించి అల్లు అర్జున్ వస్తున్నాడు కాబట్టి కొంతవరకు అక్కడ పర్మిషన్ ఇవ్వాలి అని ఎప్పుడైతే లెటర్ పెట్టారో దాని తర్వాత దానికి రిప్లై కూడా పోలీసులు ఒక లెటర్ అంటే లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని ఆ క్రౌడ్కి అక్కడ సరిపడా సెక్యూరిటీ ఆ టైంలో అరేంజ్ చేయలేము, కొంతవరకు దానికి పర్మిషన్ ఇవ్వలేము అంటూ కూడా చెప్పాము అనేది పోలీసులు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. సో ముందు నుండి కూడా ఈ వ్యవహారానికి సంబంధించి అల్లు అర్జున్ని పోలీసులు క్వశ్చన్ చేయనున్నారు. ముఖ్యంగా ఆ రోజు అసలు థియేటర్ సంబంధించిన నిర్వాహకులకి అల్లు అర్జున్కి ఏ విధమైన సంభాషణ జరిగింది, అసలు కమ్యూనికేషన్ సరిగ్గా ఉందా లేదా, అల్లు అర్జున్ థియేటర్కి వస్తున్న విషయం పోలీసులకి చెప్పారా లేదా అనేది అల్లు అర్జున్ థియేటర్ యాజమాన్యాలని కనుక్కున్నాడా లేదా అనే కోణంలో కూడా బిగినింగ్ క్వశ్చన్ చేయడంతో పాటు దాని తర్వాత తొక్కిసలాట ఘటనకు సంబంధించి ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ, అల్లు అర్జున్ బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో కొంతవరకు అత్యుత్సాహం ప్రదర్శించారు అనేది చాలా క్లియర్గా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇటు విధుల్లో ఉన్న పోలీసులను కూడా ప్రైవేట్ బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బౌన్సర్స్ వాళ్ళని కూడా మొత్తం కూడా తోసివేసిన సిచ్యువేషన్ ఉంది అనేది పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి. సో ఆ విధంగా బౌన్సర్లకు సంబంధించి ప్రైవేట్ సెక్యూరిటీ విషయంలో కూడా అల్లు అర్జున్ని క్వశ్చన్ చేయడంతో పాటు ముఖ్యంగా థియేటర్ సంబంధించిన నిర్వాహకులకు సంబంధించి అసలు పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేసినప్పుడు పర్మిషన్ ఇవ్వబోము అని చెప్పిన తర్వాత ఏ విధంగా అల్లు అర్జున్ని థియేటర్కి నిర్వాహకులు తీసుకొచ్చారు అనేది అడగడంతో పాటు ఆ విషయంలో వీళ్ళ ఇరువురి మధ్య ఏ విధమైన కమ్యూనికేషన్ ఉంది అనే దానిపైన ప్రశ్నిస్తారు. దాంతోపాటు ముఖ్యంగా ఈ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది, మరొక బాబు వాళ్ళ బాబు కూడా
సీరియస్ కండిషన్లో ఉన్నాడు. అసలు అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత థియేటర్ లోపల పరిస్థితి అనుకోవచ్చు, లేకపోతే ఈ విషయము అసలు అల్లు అర్జున్కి ఎప్పుడు తెలిసింది, అల్లు అర్జున్ వర్షన్ మాత్రము ఘటన జరిగిన మరుసటి రోజు నాకు ఈ విధంగా ఒక మహిళ చనిపోయింది, వాళ్ళ అబ్బాయి కూడా సీరియస్గా ఉన్నాడు అనేది మరుసటి రోజు తెలుసు అనేది అల్లు అర్జున్ సంబంధించిన వర్షన్. కానీ పోలీసులు మాత్రం చాలా క్లియర్గా అల్లు అర్జున్ థియేటర్లో సినిమా చూసేటప్పుడు బయట సంధ్య థియేటర్ బయట హంగామా జరుగుతుంది, ఇక లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు ఏర్పడతాయని అల్లు అర్జున్కి ఆ క్షణమే ఈ విధంగా జరిగింది, ఒక మహిళ మృతి చెందింది, ఇంకొకరు సీరియస్గా ఉన్నారు అని చెప్పినప్పటికి కూడా నేను సినిమా మొత్తం చూసిన తర్వాతనే బయటకు వస్తాను అంటూ అల్లు అర్జున్ చెప్పడంతో డీసీపీ నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. డీసీపీ నేరుగా రంగంలోకి దిగిన తర్వాత అల్లు అర్జున్కి ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి ఆ తర్వాత అల్లు అర్జున్ని ఇక వెంటనే మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అంటూ బాల్కనీ నుండి బయటికి తీసుకొచ్చారు. సో ఇదంతా జరిగింది, అయినా కూడా నీకు విషయం తెలియదు అంటూ ఎందుకు మాట్లాడావు అనే కోణంలో కూడా అల్లు అర్జున్ని ప్రశ్నించే అవకాశం ఉంది. సో ఈ ఎంటైర్ క్వశ్చనింగ్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా క్వశ్చన్ చేస్తున్నారు. మధ్యంతర బెయిల్ 4 వారాల మధ్యంతర బెయిల్ ఉన్నప్పటికి కూడా విచారణకు సహకరించాలి అనే ఒక షరతు కూడా ఉంది కాబట్టి అందులో భాగంగానే విచారణలో భాగంగా అల్లు అర్జున్కి నోటీసులు సర్వ్ చేశారు. సో ప్రస్తుతము క్వశ్చనింగ్ అయితే జరుగుతుంది, ఇది ఎంతపాటు క్వశ్చన్ చేస్తారు అనేది మాత్రము తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతం మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బయట చూస్తున్నాము, పోలీసులు మొత్తం కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. అటు లా అండ్ ఆర్డర్ పోలీసులు టాస్క్ ఫోర్స్తో పాటు కొన్ని స్పెషల్ ప్లాటూన్ టీమ్స్ కూడా రంగంలోకి దించారు. ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఎక్కడికక్కడ బ్యారిగేట్లను ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో కూడా అభిమానులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వస్తున్నాడు అనే ఒక సమాచారం అందరికీ తెలిసింది కాబట్టి భారీ సంఖ్యలో కూడా అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకుంటున్నారు. సో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ రోడ్ మొత్తం కూడా బ్యారిగేట్లను ఏర్పాటు చేయడము, ఎవరు కూడా బయటికి అటు లోపల నుండి బయటికి బయట నుండి లోపలికి వెళ్లకుండా పూర్తిగా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి ఇలాంటి సమయాల్లోనే కొంతవరకు విఘాతం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఎక్కడా కూడా లేకుండా పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ని ఎక్కడా ఇబ్బందులు కలగకుండా పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో చేసిన పరిస్థితి. సో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపలనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రస్తుతము అల్లు అర్జున్ అయితే క్వశ్చన్ చేస్తుంది. చాలా లోతుగా ఇన్డెప్త్గా క్వశ్చన్ చేయాలి అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం భావిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ ఘటన ఒక విధంగా సెన్సేషనల్గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి రేవతి అనే మహిళ మృతి చెందిన ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి అల్లు అర్జున్ ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు విషయం చెప్పినాక కూడా అల్లు అర్జున్ అనుకున్న మేరకు ఆ రేంజ్లో రెస్పాండ్ కాలేదు అనేది పోలీసుల వర్షన్. కానీ అల్లు అర్జున్ మాత్రం అటు పోలీసుల పైన కావచ్చు ప్రభుత్వం పైన కావచ్చు చేసిన కామెంట్స్ సంబంధించి కొంతవరకు పోలీసులు సీరియస్గానే ఉన్నారు. ఇప్పటికే పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి అన్ని గ్రౌండ్స్ని పరిశీలించి ఎవిడెన్స్ మొత్తం కూడా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత లీగల్గా ఖచ్చితంగా ముందుకెళ్తాము అని పోలీసులు చెప్పిన విధంగానే ప్రస్తుతము అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పైన ఉన్నప్పటికి కూడా అందులో ఒక షరతులో భాగంగా విచారణకు సహకరించాలనేది ఒక షరతు ఉంది కాబట్టి అందులో భాగంగానే విచారణకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే ఈ కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది, ఈ కేసు ఎటుపోతుంది అనే విమర్శలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్న తరుణంలో అల్లు అర్జున్కి బెయిల్ రావడము, దాని తర్వాత కేసు ఏమైపోతుంది అనే వాదనలు కూడా తెరపైకి వస్తున్న క్రమంలో ప్రస్తుతం విచారణలో భాగంగానే నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల్లో కూడా చాలా క్లియర్గా ఈ ఎంటైర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కొంతవరకు మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి అంటూ పోలీసులు కోరిన క్రమంలోనే ఈరోజు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. అల్లు అర్జున్తో పాటు అతని తండ్రి మరో బన్నీ వ్యాస్ ముగ్గురు కూడా రావడంతో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా, వీళ్ళంతా కూడా ఆల్రెడీ ఈరోజు మార్నింగే మనం చెప్పుకున్నట్లు లీగల్ టీం తోటి చాలా వరకు సంప్రదింపులు జరిపారు. ఎందుకంటే ఈ క్వశ్చనింగ్కి సంబంధించి అల్లు అర్జున్ ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే దానిపైన కావచ్చు, లేకపోతే పోలీసుల క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన ఆల్రెడీ లీగల్ టీం అల్లు అర్జున్కి కొన్ని సజెషన్స్ చేసింది కాబట్టి దానికి అనుగుణంగానే క్వశ్చనింగ్లో ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనే దానిపైన కూడా ఇప్పటికే ప్రీ ప్లాన్డ్గానే అల్లు అర్జున్ వచ్చినట్లయితే మనకి కొంతమేరకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో చూడాలి ఎంత టైం వరకు ఈ క్వశ్చనింగ్ కంటిన్యూ అవుతుంది అనేది కూడా చూడాలి. కానీ పోలీసులు పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి ఇన్డెప్త్గా వాళ్ళు ఆశించిన మేరకు ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా క్వశ్చనింగ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర పూర్తి స్థాయిలో కూడా భద్రతా ఏర్పాట్లను ఎక్కడికక్కడ సమీక్షిస్తున్న పరిస్థితి. లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలి అనేది ఇప్పటికే
ఉన్నతాధికారుల నుండి ఈ డైరెక్షన్స్ ఉన్న క్రమంలో అటు అల్లు అర్జున్ నివాసం నుండి బయలుదేరడము, అల్లు అర్జున్ నివాసము నుండి స్టార్ట్ అయితే ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వరకు మధ్యలో రూట్ మ్యాప్ సంబంధించి కూడా పోలీసులని భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఫ్యాన్స్ అల్లు అర్జున్ వాహనాన్ని అడ్డుకునే అవకాశం ఉంటుంది. సో అలా అడ్డుకుంటే కూడా లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి జూబ్లీ హిల్స్ నివాసం నుండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వచ్చేంత వరకు ఆ రూట్ మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాంతోపాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి దాంతోపాటు యువతల ఇందిరా పార్క్ సంబంధించి పైన స్టీల్ బ్రిడ్జ్ సంబంధించి ఈ ప్లేసెస్ మొత్తం కూడా పోలీసులు ఎక్కడికక్కడ పహారా పెట్టారు. మొత్తం బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కూడా అభిమానులు వస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులు చేరుకోవడంతో పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆ స్థాయిలో అభిమానులు వస్తే ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తుతాయి, కొంతవరకు శాంతి భద్రతలు విఘాతం ఏర్పడుతుంది అని భావించి మొత్తం కూడా ఈ సరౌండింగ్స్ మొత్తం బ్యారిగేట్స్ని ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ పహారా గట్టిగా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. సో క్వశ్చనింగ్ అయితే కొనసాగుతుంది. క్వశ్చనింగ్లో చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ అధికారులు సేకరించడంతో పాటు ముఖ్యంగా అల్లు అర్జున్ సంబంధించి కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఈరోజు అధికారులు రికార్డ్ చేయనున్నారు. సో అల్లు అర్జున్ ఏ విధమైన కన్ఫెషన్ ఇస్తాడు ఈ ఘటనకు సంబంధించి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా విచారణాధికారులు ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ కూడా అల్లు అర్జున్ని క్వశ్చన్ చేయడానికి రెడీ అయిపోయారు, ప్రిపేర్ చేసుకొని ఉన్నారు. కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భాగంగా ప్రీప్లాన్డ్గా అధికారులు కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. దానికి సంబంధించి కీలకమైన ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ నుండి సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో అటు థియేటర్ సంబంధించిన యాజమాన్యాలు అల్లు అర్జున్ సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది, ఎందుకంటే పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా కూడా అల్లు అర్జున్ని ఏ విధంగా థియేటర్ సంబంధించిన నిర్వాహకులు అక్కడ తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చిన కారణంగానే ఒక నిండు ప్రాణం బలిగొనడంతో పాటు ఒక బాబు సీరియస్ కండిషన్లో ఉన్నాడు. సో ఇదంతా జరిగిన తర్వాత కొంతవరకు ఈ ఎంటైర్ వ్యవహారానికి సంబంధించి క్లారిటీ రావాలి అంటే ఇందులో ఆల్రెడీ అల్లు అర్జున్ని A11గా చేర్చడము, అరెస్ట్ చేయడము, దాని తర్వాత మధ్యంతర బెయిల్ రావడము, ఇలాంటి పరిణామాలు చకచక జరిగిపోయాయి. ఇక ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది, పూర్తి స్థాయి సమాచారం సేకరించాలని పోలీసులు భావించిన క్రమంలో అల్లు అర్జున్కి నోటీసులు ఇవ్వడము. సో కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ రావడం, ప్రస్తుతం క్వశ్చనింగ్ అయితే కొనసాగుతుంది. క్వశ్చనింగ్లో భాగంగా తొక్కిసలాట ఘటనకు సంబంధించి చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఆధారాలతో కూడిన విచారణ పోలీసు అధికారులు చేస్తున్నారు అనేది మనకు సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో ఇప్పటివరకు సీసీ ఫుటేజ్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే పోలీసులు సేకరించారో వాటన్నిటిని కూడా అల్లు అర్జున్ ముందుంచి క్వశ్చనింగ్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. సో ఎవిడెన్స్ ముందుంచినప్పుడు అల్లు అర్జున్ దానికి ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాడు, పోలీసుల వద్దున్న ఎవిడెన్స్కి ఏ విధమైన సమాధానం ఇస్తున్నాడు అనేది కూడా కొంతవరకు ఈ కేసు సంబంధించి చూడాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతం అల్లు అర్జున్ విచారణ అయితే కొనసాగుతుంది. విచారణలో భాగంగా ఈ తొక్కిసలాట ఘటనలకు సంబంధించి చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పోలీసు అధికారులు అయితే సేకరిస్తున్నారు. సో విచారణ ఇంకా చాలా సమయం పట్టే అవకాశం అవుతుంది. సో ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మాత్రము అల్లు అర్జున్ సంబంధించిన విచారణ కొనసాగుతుంది.